సింహరాశి వారికి వారంలో అభివృద్ధి అనుకూలంగా ఉందా అండి? చైతన్యవంతంగా పనిచేస్తే అభివృద్ధి సూచితం. ప్రధానంగా 3 గ్రహాలే యోగిస్తున్నాయి. అష్టమంలో శుక్రుడు, ధనస్థానంలో గురువు, జన్మస్థ చంద్రయోగం. సింహరాశిలోనే ఉండి యోగించే గ్రహాల్లో చంద్రగ్రహం బాగా యోగిస్తుంది. ఈ క్రమంలో నిరుత్సాహం లేకుండా పనిచేయాలి, చైతన్యాన్ని పెంచండి, సంకల్పం నెరవేరుతుంది, విజ్ఞానపరమైన అభివృద్ధి చక్కగా గోచరిస్తోంది, స్వశక్తితో పైకి వస్తారు. స్వశక్తి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీరే సమయానికి ఏ పని ఎలా చేయాలి, ఏ పని మీద మనం లక్ష్యం పెట్టాలి, ఆ లక్ష్యం ఎలా సిద్ధిస్తుంది, ఈ విధంగా ఆలోచించండి. ఏమాత్రం పొరపాట్లు జరగద్దు, సమయానికి పనిచేయండి. శుభయోగం ఉంది, అలసట ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అలసట లేకుండా పనిచేయండి. పనులు వాయిదా వేయడం వల్ల ఇబ్బందులు మానసికంగా పెరుగుతాయి. నేను చేయగలనా చేయలేనా అనేటటువంటి సంకోచం వస్తుంది, అలాంటిది రానివ్వకుండా చూసుకోండి. కొంతమంది వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా కొద్దిగా నిరుత్సాహపరిచేటటువంటి వాతావరణం ఎక్కువగా గోచరిస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఇవన్నీ పక్కన పెట్టి మన కార్యసిద్ధి ఏంటి, మన విజయం ఏంటి, మనం ఏమి సాధించాలి, మన ప్రయత్నం ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళాలి, అది మనం చేయగలమా లేదా. ఎందుకంటే ఇక్కడ అలసట అనే ఒక పదం చెప్పుకున్నాం. అలసట ఉన్నప్పుడు సకాలంలో పనులు కావు, వాయిదాలు వేస్తూ ఉంటాం. వాయిదాలు వేయటం ద్వారాగా ఎదుటి వ్యక్తి నుంచి విమర్శలు కూడా ఎక్కువగా ఎదురవుతుంటాయి. విమర్శలకు అతీతంగా పనిచేయండి. శత్రుపీడ ఉన్నా కూడా మిత్రబలం కూడా అంత సమానంలో ఉన్నది, అర్థం చేసుకునేవారు కూడా ఉన్నారు. అందరినీ నమ్మద్దు. విఘ్నాలను అధిగమించాలంటే ప్రశాంతంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళండి, తొందరపడవద్దు. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనసారా విష్ణునామాన్ని తలుచుకోండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ విష్ణుమూర్తి సందర్శనము శక్తికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సింహరాశి వాళ్ళకి సమస్య ఏంటంటే లగ్నంలోనే అంటే జన్మరాశిలోనే రాహు చంద్ర కలయిక ఉన్నది కాబట్టి మానసిక ప్రశాంతత తగ్గుతుంది కనుక రాహుప్రీతిగా మినుములు దానం చేయండి.